మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ డ్రాగన్ టార్గెట్ ఎంతో తెలుసా? చాలా వరకు 2000 కోట్ల దంగల్ రికార్డ్ బద్దలు కొట్టాలనేది తన లక్ష్యం అంటారు. అందులో కొంతవరకు నిజం ఉన్నా అది సాధ్యమయ్యే టార్గెటే అయినా ప్రెసెంట్ ఎన్టీఆర్ లక్ష్యం 1000 కోట్లు మాత్రమే. అంతకు మించి అత్యాశ లేదు. నిజానికి తనకి 1000 కోట్ల పెద్ద టార్గెట్ కాదు, అది తను చూడని నెంబర్ కూడా కాదు. ఫస్ట్ పాన్ ఇండియా మూవీ RRR తోనే గతంలోనే 1450 కోట్లను చూశాడు మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్. తర్వాత సోలోగా 670 కోట్ల వసూళ్లని దేవరతో రాబట్టాడు. కాబట్టి తనకి 1000 కోట్లు లెక్క కాదు, అలా అని తీసి పారేసే అమౌంట్ కూడా కాదది. సోలోగా తనిప్పుడు 1000 కోట్లు రాబట్టాల్సిన అవసరం ఉంది. డ్రాగన్ గానే కాదు, దేవర సీక్వెల్ తో కూడా అదే రికార్డ్ బ్రేక్ చేయాలి. ప్రతి ఏడాది దీపావళికి పేలే 1000 వాలాలా తను బాక్సాఫీస్ లో 1000 వాలా అనిపించుకోవాలి. అంత అవసరం ఏంటి? 1000 కోట్ల నంబర్ ఎందుకు తనకు ఫస్ట్ ప్రయారిటీ? టేక్ ఎ లుక్. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ కి కత్తిలాంటి కథ దొరికితే కలెక్షన్స్ ను నరుక్కుంటూ పోవటమే. మేకింగ్ తో డైరెక్టర్స్ తనని వాడుకుంటే బాక్స్ ఆఫీస్ తో ఎన్టీఆర్ ఓ ఆట ఆడేసుకుంటాడు. అలాంటి తనకి RRR రేంజ్ కథ పడినా లేదంటే అరవింద సమేత వీరరాఘవ లాంటి మూవీనే ఇప్పుడు వచ్చిన 1000 కోట్ల వసూళ్ల వరద పెద్ద విషయం ఏమీ కాదు. కానీ తనకి 2000 కోట్ల దంగల్ రికార్డ్ బ్రేక్ చేయడం ఇప్పుడు అసలు టార్గెటే కాదు. అందులో సగం అంటే 1000 కోట్లు తన టార్గెట్. 2000 కోట్లు కాదు, 5000 కోట్ల రికార్డ్ క్రియేట్ చేసే సత్తా ఉన్న హీరోనే అయినా కథ కూడా అలాంటిది పడాలి. పడే ఛాన్స్ కూడా ఉంది. కాకపోతే అర్జునుడి కళ్ళు విల్లు పట్టుకున్నప్పుడు పిట్ట మీదే ఉన్నట్టు ఎన్టీఆర్ కళ్ళు ఇప్పుడు 1000 కోట్ల క్లబ్ మీదే ఉంది. ఎందుకంటే తన కెరియర్ లో RRR లాంటి గ్లోబల్ హిట్ వచ్చినా దానికి 1450 కోట్ల వసూళ్ల రికార్డు ఉన్నా అది సోలో హిట్ కాదు, అది మల్టీ స్టారర్ మూవీ. దీనికి తోడు రాజమౌళికి కూడా సగం క్రెడిట్ దక్కుతుంది. అలా కాకుండా తనేంటో దేవరతో ప్రూవ్ చేసుకున్నాడు. సోలోగా వచ్చి పాన్ ఇండియా రేంజ్ లో మార్కెట్లో లేని కొరటాల శివ లాంటి దర్శకుడి మేకింగ్ లో హిట్ కొట్టాడు. 670 కోట్ల వసూళ్లు రాబట్టాడు. అన్నింటికి మించి నార్త్ ఇండియా నుంచి దేవర 400 కోట్లు రాబట్టిందంటే అక్కడ తనకి ఎంత మాస్ ఫాలోయింగ్ పెరిగిందో ప్రూవ్ అవుతుంది. అలాంటి తను ఇప్పుడు సోలో హీరోగా 1000 కోట్ల క్లబ్ లో ఎంటర్ అవ్వటమే మెయిన్ టార్గెట్ గా పెట్టుకున్నాడు. ఎందుకంటే సోలో హీరోగా తన వసూళ్ల రికార్డ్ ఇప్పటి వరకు 670 కోట్లే. మరి వార్ 2 కూడా సోలో మూవీ కాదు, అది పెద్దగా వర్కౌట్ కూడా కాలేదు. కథాలోపమే కారణమైన హృతిక్ అసలు హీరో అయినా తనని వదిలేసి అంతా ఎన్టీఆర్ మీద పడి ఏడ్చారు. ఏది ఏమైనా కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కి 1400 కోట్ల వసూళ్లు రాబట్టిన రికార్డు ఉన్నా కూడా 1000 కోట్లకు మించి టార్గెట్ పెట్టుకోవట్లేదు ఎన్టీఆర్. డ్రాగన్ తో 1000 కోట్ల సోలో హీరోగా ప్రూవ్ చేసుకుని తర్వాత దేవర 2తో అదే మార్కెట్ ని స్థిరపరచుకోవాలనుకుంటున్నాడట. ఎలాగూ సందీప్ రెడ్డి వంగ మేకింగ్ లో మూవీ ఉంది. త్రివిక్రమ్ తో మైథలాజికల్ ప్రాజెక్ట్ చేయాల్సి ఉంది. సో అవి కూడా 1000 కోట్లు దాటితే పాన్ ఇండియా లెవెల్లో తనకి ఎదురుండదు, తిరుగుండదు. నార్త్ మార్కెట్ లో ఎంత యాంటీ ఫ్యాన్స్ అటాక్ చేసినా తన మార్కెట్ కి వచ్చే ఇబ్బందే ఉండదు. సో ఒక్క మూవీ 2-3 వేల కోట్లు రాబట్టడం కంటే 3-4 హిట్లు 1000 కోట్ల క్లబ్ చేరితే మార్కెట్ లో ఆ వెయిటే వేరుగా ఉంటుంది. కాబట్టి ఫోకస్ గా వెళ్తున్నాడట మన మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్.